చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ ఎంట్రీ? ఆ సాంగ్ చాలా బాగుందండి. హరీష్ శంకర్ గారు ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. హరీష్ శంకర్ డైరెక్టర్ అంటే పవన్ కళ్యాణ్ అంటే హరీష్ శంకర్ గారికి బాగా చాలా ఇష్టం అనమాట. అలాగే 2-3 సినిమాలు కూడా వచ్చినాయి. ఇంకా సాంగ్ చెప్పక్కర్లేదు, అసలు దుమ్ము దులుపుతుంది. యూట్యూబ్లో షేక్ చేస్తుంది. ఎన్ని మిలియన్స్ పోయేది మనం ఇంకా రేపటి వరకు 24 అవర్స్లో కౌంట్ చేసుకోవాలండి. ఈ ఉగాది కానుకగా వస్తుంది కదా సినిమా, ఎలా అనిపిస్తుంది? అంటే పండక్కి ఉగాది పచ్చడి లాంటి సినిమా చూస్తామని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక ఈ సినిమా తోటి బ్లాక్ బాస్టర్ కంపల్సరీ కొట్టబోతాడు. అంటే దురేందర్ సినిమా కూడా ఉంది, నార్త్ మూవీ. సో పోటీ పడగలదా పవన్ కళ్యాణ్తో? అంటే మన తెలుగు సినిమాలో ఎక్కువ మంది ఇప్పుడు లైక్ చేస్తున్నారు కదండి. పవన్ కళ్యాణ్ కింద ఎవరు సాటి గారు, ఎందుకంటే ఆయన రాజకీయంలోనే ఒక పవర్ఫుల్, అంటే ఆయన క్రియేటివ్ ఏందో చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో పాన్ ఇండియా లెవెల్లోనే వెళ్తారని నేను అనుకుంటున్నాను. కలెక్షన్ ఎంత కొట్టచ్చు? కలెక్షన్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో మామూలుగా కలెక్షన్స్ చాలా మంచిగా రావచ్చు అండి. ఓపెనింగ్స్ అయితే హైలైట్స్ అవుతాయి. కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు కదా సినిమా బాగోదని. అలాంటివన్నీ ఏముండవు అండి. నెగిటివ్ అనేది మన మెట్టు ఎదుగుతుంటే అవతల వ్యక్తి తొక్కాలని చూస్తారు, కానీ నెగిటివ్ వచ్చినప్పుడే సినిమా పవర్ ఏందో తెలుస్తుంది. సో ఓవరాల్ ఏం చెప్తారు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గురించి? బ్లాక్ బాస్టర్ హిట్ అండి, తగ్గేదేలే. సో కళ్యాణ్ గారి లుక్స్, ఆ స్టైల్, ఆ మేనరిజం ఎలా అనిపిస్తున్నాయి మళ్ళీ? చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇలా ట్రెండింగ్ అనేది హరీష్ శంకర్ గారు ఎలా చూపిస్తారు అనేది థియేటర్లలో చూడాలి. చాలా మంచిగా ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది ఒక పండగ లాంటి, దసరా పండగ లాంటి సినిమా.